బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉండగానే మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రెండు అల్పపీడనాలు మనుగడ కోసం పరస్పరం పోటీ పడనున్నాయని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇవి రెండు కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాలక్య జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా గురువారం నాటికి తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. అలాగే తుపానుగా మారేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే దీని తదుపరి గమనంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత గణాంకాల ప్రకారం నవంబర్లో ఏర్పడే తుపాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మాత్రం ఏపీ, తమిళనాడు తీరాలను తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనంపై స్పష్టమైన అంచనాలు ఇవ్వగలుగుతారు. అయితే ప్రస్తుతం దీనిపై ఖచ్చితమైన స్పష్టత లేదని, తుపానుగా బలపడిన తర్వాతే దీని దిశ, గమనం, తీరాన్ని తాకే ప్రాంతంపై అంచనాలు ఇవ్వగలమని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సూర్యప్రకాష్, వెదర్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఇప్పుడు ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలోన అలానే జలసంధి ఆనుకునైతే మలేషియా పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ప్రస్తుతం అంటే ఈ రోజు దక్షిణ అండమాన్ సముద్రంలోకి అయితే ప్రవేశించడంతో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందంటే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రాగల 48 గంటల్లో అయితే దీని ప్రభావం దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తుఫానుగా మారే అవకాశం ఉంటుందని కూడా విపత్తు శాఖ అయితే ఒక అంచనాకు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కామరూర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉపరితల ఆవర్తనం అలానే శ్రీలంక కానుకొని అయితే దీని ప్రభావం అంతా ఉండడంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు తీరం వెంబడి అయితే ఈ యొక్క గమనం అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనిపైన ఎటువంటి అంచనాకి కూడా రాలేకపోవడం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఎప్పుడు కూడా తుఫాను వస్తే ముందుగానే దీని ప్రభావాన్ని అయితే పూర్తిగా పసిగట్టే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం రెండు అల్పపీడనాలు ఒకేసారిగా రావడంతో అయితే బంగాళాఖాతంలో ఒకేసారి రెండు అల్పపీడనాలు రావడంతో వాతావరణ నిపుణులు అయితే దీనిపైన ఎటువంటి పూర్తి ప్రకటన అయితే చేసే పరిస్థితి లేదు. దాదాపు రెండు అల్పపీడనాలు మనుగడ కోసం అయితే దాదాపు అక్కడిక్కడ అంటే అటు సైడ్ నుండి ఒక దక్షిణ వైపు నుండి ఒకటి, సౌత్ నుండి ఒకటి, నార్త్ నుండి ఒకటి రావడంతో ఇది ఎక్కడ కేంద్రీకృతం అవుతుందనే విషయాన్ని అయితే ప్రస్తుతం వాళ్ళు తేల్చలేని పరిస్థితుల్లో ఉండడం. ప్రస్తుతం ఈ యొక్క జలసంధి సమీపంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం మంగళవారం నాటికైతే వాయుగుండంగా మారి గురువారం నాటికి తుఫానుగా బలపడే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా తుఫాను మారే సమయంలో అయితే పరిస్థితులు ఇప్పటికి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయలేకపోయారు. రాగల 29, 30 తారీఖుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలానే 2 రోజుల్లో కూడాను కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికైతే తెలియజేస్తుంది. కానీ దీని గమనం అయితే మధ్యాహ్నం ఈ రోజు సాయంత్రం ఆ రెండు యొక్క ఏవైతే అల్పపీడనాలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం బట్టి రాగల వర్షాల ప్రభావం అయితే తెలియజేసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రైతులు అయితే ముందస్తు జాగ్రత్తలు ఇప్పటికే కోతకైతే ఈ యొక్క పంటలన్నీ కూడా చేతికి అందే పరిస్థితి ఉంది. ఈ సమయంలో ఈ వర్షాల ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే రైతులకి సూచనలు తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సంబంధిత అధికారులను కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరుగుతుంది. మనోజ్, సూర్యప్రకాష్, రెండు అల్పపీడనాలు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టనుంది? ప్రస్తుతం ప్రభుత్వం దీనిపైనైతే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికైతే దాదాపు అధికారులందరినీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమ్మడి 13 జిల్లాలని కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ ఎక్కడ అంటే దీని యొక్క ప్రభావం ఎక్కడ వస్తుందనే విషయాన్ని అయితే ఇప్పటికైతే వాతావరణ శాఖ అధికారులు పూర్తిగా ఒక తేటతెల్లం చేయకపోవడంతో పూర్తిగా దీనిపైన ఎక్కడికక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో అయితే విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనేది తమిళనాడు అనుకున్న ఏ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులకు అలానే
విపత్తు శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న కాకినాడలో ఒక విపత్కర పరిస్థితిలో అయితే ఈ యొక్క తుఫాన్ ఏదైతే ఉందో దాని ప్రభావం ఇప్పటికీ కూడా ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఉండటంతో ఉభయ గోదావరి జిల్లాలో కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. అటువంటి ప్రభావం ఏది రాకుండా ముందస్తు జాగ్రత్తల్లో ఏదైతే ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఈ యొక్క తుఫాన్ ప్రభావంలో ఏ విధంగా తీసుకున్నారో అదే చర్యలను అయితే ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా తీసుకుంటున్నారు. భారీ వర్షాల నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం పొడి వాతావరణం అయితే ఉన్న పరిస్థితి ఉండడంతో ఉత్తర కోస్తాలో దానిపైన అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం కూడా లేదని ఉండడంతో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కూడా అక్కడ లేకపోవడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉండే వాళ్ళని అలానే ప్రధానంగా పంట పొలాలు ఇప్పటికే కోతకి వచ్చిన ఈ యొక్క పంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పటికే తీసేయాలని వెంటనే వాటన్నింటినీ కోతకి ముందు చేయాలని చెప్పేసి రైతు కూలీలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, అలాగే ఒకవైపు వింటర్ సీజన్, మరోవైపు వర్షాల నేపథ్యంలో ఇటు మత్స్యకారులు కానీ ప్రజలు కానీ బయట వెళ్లకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ప్రధానంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సింగిల్ డిగ్రీస్ కూడా నమోదవుతున్న పరిస్థితి ఉండడంతో ప్రజలు దాదాపు స్వచ్ఛందంగానే సాయంత్రం నుండి ఉదయం 8 వరకు కూడా, సాయంత్రం 5 నుండి ఉదయం 8 వరకు కూడా ఎవరు బయటకు వస్తున్న పరిస్థితి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎక్కడ కూడా ఉన్న పరిస్థితి లేదు. అదేవిధంగా మత్స్యకారులు అయితే ఈ యొక్క తుఫాన్ల ప్రభావంతో నిత్యం కూడా వాళ్ళ యొక్క జీవనోపాధిని అయితే కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం ఈ యొక్క తుఫాన్లు నెల ఏప్రిల్ మంత్ నుండి కూడా ఇప్పుడు నవంబర్ వస్తుంది, ప్రతి నెల కూడా ఏదో ఒక తుఫాను ప్రభావం కావడం వారి యొక్క జీవనోపాధికి అయితే గండి పడుతుందని అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ మత్స్యకారులను అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రభావం ఎక్కడొస్తుందనే విషయం అయితే పూర్తిగా తెలియకపోవడంతో దీనిపైన అన్ని పోర్టుల్లో కూడా మొదటి ప్రమాదిక హెచ్చరిక అయితే జారీ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి భారీ స్థాయిలో అయితే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయనే విషయాన్ని తెలియజేయకపోవడంతో పూర్తిగా ఎక్కడికక్కడ ఈ యొక్క మత్స్యకారులు ఎవరు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే నిలువరించడానికి ఇంకా ఎక్కడ ఏ ప్రాంతంలో వస్తుందనే విషయం అయితే పూర్తిగా వీళ్ళకి తెలియకపోవడంతో ఈ యొక్క వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికీ అంచనా వేయలేని పరిస్థితిలో ఉండడంతో రాయలసీమ పరిసర ప్రాంతాలు అంటే నెల్లూరు ఆనుకుని ఏదైతే సీ వేవ్స్ ఉంటాయో ఆ ఏరియాలను మాత్రం ప్రస్తుతం నిలిపివేసిన మత్స్యకారులను అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. అవతల శ్రీకాకుళం నుండి దక్షిణ కోస్తా ప్రాంతం వరకు కూడా ఎటువంటి ఆదేశాలు అయితే జారీ చేయలేదు. ఓన్లీ నెల్లూరు నుండి రాయలసీమ ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క వాతావరణ ప్రభావం ఉంటుందో ఆ సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే వీళ్ళకి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మత్స్యకారులకి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి 2 అల్పపీడనాలు ఏర్పడడంతో వారి యొక్క మనుగడ ఎక్కడ పెడుతుందని, ఎక్కడ దీని యొక్క కేంద్రీకృతం అవుతున్న విషయం తెలియకపోవడంతో కాస్త మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి ఉంది. సాయంత్రంకి అయితే 3:30కి వచ్చే బులెటిన్ లో అయితే దీనిపైన పూర్తి అవగాహన వస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మనోజ్, వైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.